ఇండియన్స్ మీద 26/11/2008లో బాంబేలో ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దాని తర్వాత అత్యంత క్రూరంగా డెడ్లియెస్ట్ అండ్ హారఫిక్ అటాక్ ఏప్రిల్ 22న ఈ సంవత్సరం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి అనంతనాగ్ డిస్టిక్లో ఉన్నటువంటి పెహల్గాం బైసరం వ్యాలీలో జరగటం చూసాము. ఈ అత్యంత దారుణంగా మనుషుల్ని కిరాతకంగా చంపేయటం అనేటువంటిది, భారతీయుల్ని చంపేయటం అనేటువంటిది లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఆ కుటుంబాలకు మై డీపెస్ట్ కండోలెన్సెస్ ఐఎమ్ పేయింగ్ టు ద బిరీవ్డ్ ఫ్యామిలీ మెంబర్స్. మరి ఈ సంఘటన జరిగిన వెంటనే ఆల్ పార్టీ మీటింగ్ న్యూఢిల్లీలో జరిగింది. అది ఆశించదగినటువంటి అంశం. ఎందుకనంటే దేశ భద్రతకు ముప్పు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూర్చుని చర్చించి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన చేయడం అనేటువంటిది ఎంతో మంచి ఆలోచన. అయితే అంత ముఖ్యమైనటువంటి సమావేశానికి ప్రధానమంత్రి హాజరు కాకపోవడం, ప్రజలు, నేను చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా ప్రజలను ఆలోచించమని నేను కోరుతున్నాను. ఆ మీటింగ్లో అన్ని పార్టీలు కూడా రాజకీయాలకు ఇది సమయం కాదు, ప్రధానమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా పూర్తి స్థాయి మద్దతునిస్తామని చెప్పి ముక్త కంఠంతో ప్రకటించడం జరిగింది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మాకు ఎమ్మెల్యేలు ఎంపీలు లేకపోయినా కూడా ఒక రాజకీయ పార్టీగా ప్రజలకు అండదండగా ఉండాల్సి పార్టీగా, ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా ప్రధాని ఏ నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళినా, ఉగ్రవాదాన్ని మట్టు పెట్టడానికి, తుడిచిపెట్టడానికి ఏ అడుగు వేసినా కూడా పూర్తి స్థాయి మద్దతునిస్తాం, ప్రధాని వెంట ఉంటామని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేస్తూ ఉన్నది. మరి ఈ అటాక్ ఎక్కడ జరిగింది? కాశ్మీర్లో జరిగింది. కాశ్మీర్ అనేటువంటిది ఒక సుందరమైనటువంటి ప్రదేశం. ఇండియాలో ఉన్నటువంటి యూరోప్, కాశ్మీర్లో ఉన్నటువంటి ఈ బైసరన్ వ్యాలీ పెహల్గాం ఒక స్విట్జర్లాండ్ లాగా ఉంటుంది. దానికి మినీ స్విట్జర్లాండ్ అనేటువంటి పేరు కూడా ఉంది. నేను వ్యక్తిగతంగా కాశ్మీర్ వెళ్ళాను. ఐఏఎస్ ట్రైనింగ్లో భాగంగా, భారత్ దర్శన్లో భాగంగా కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మేము తిరిగినటువంటి ప్రదేశాలకు మాకు ఎస్కాట్ ఉన్నది, పైలట్స్ ఉన్నారు, పూర్తి స్థాయి భద్రతతో తిరిగాం. కానీ వ్యక్తిగత హోదాలో కూడా ఫ్యామిలీతో కాశ్మీర్కి వెళ్ళడం జరిగింది. లే కానీ, లడఖ్లో ఉన్నటువంటి పాంగాంగ్సో లేక్ కానీ, నుబ్రా వ్యాలీ కానీ, గొంపాస్ బుద్ధిస్ట్ మానిస్టరీస్ కానీ, గుల్మార్గ్ కానీ, సోన్మార్గ్ కానీ, పెహల్గాం కానీ, దాల్ లేక్ కానీ, ఇవన్నీ కూడా ఎంతో సుందరమైనటువంటి ప్రదేశాలు. అయితే నేను వ్యక్తిగత హోదాలో వెళ్ళినప్పుడు, నా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా నేను చూశాను, ప్రతి వ్యాంటేజ్ పాయింట్లో సెక్యూరిటీ ఫోర్సెస్ ఉండడం, పోలీస్ పికెట్స్ ఉండడం, ఎక్కడెక్కడ అయితే టూరిస్టులు ఎక్కువ మంది వస్తారో చూస్తారో అక్కడ అందుబాటులో సెక్యూరిటీ ఫోర్స్ ఉండడం నేను కళ్ళారా చూశాను. కానీ ఈరోజు M4 కార్బైన్స్తో, AK-47 గన్స్తో నిర్భేద్యంగా యథేచ్ఛగా వచ్చి మనుషులు నిలబెట్టి పేర్లు అడిగి ప్యాంట్లు ఓడదీయించి మీరెవరు, మీరు కలిమ రిసైడ్ చేయండి, వరుస చెప్పండి అని అడిగి మరీ చంపే అంత సమయం అక్కడ ఉండి, గంటకు పైగా టెర్రరిస్టులు అక్కడ ఉండి ఒక్కొక్కరిని ఇంటరాగేట్ చేసినట్టు, డిసెక్షన్ చేసినట్టు మాట్లాడి చంపే అంత సమయం అక్కడ జరుగుతూ ఉంటే పోలీస్ పికెట్స్ ఏమైంది, సెక్యూరిటీ ఫోర్స్ ఏమైంది, వేర్ ఇస్ క్యూఆర్టీ, క్విక్ రెస్పాన్స్ టీమ్ ఎక్కడికి పోయింది? ఒక సెక్షన్ కూడా, ఒక వ్యాంటేజ్ పాయింట్లో వేల మంది టూరిస్టులు గుమ్ముకూడే దగ్గర కనీసం ఒక సెక్షన్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా లేకుండా ఉన్నది అని అంటే ఎవరిది బాధ్యత, ఎవరిది అకౌంటబిలిటీ? హూస్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ దిస్, హూజ్ అకౌంటబిలిటీ ఈజ్ దిస్? ఇలా భారతీయుల్ని చంపేస్తూ ఉంటే ఎవరిది బాధ్యత ఇది? ఎవరు బాధ్యత తీసుకోవాలి? జనాన్ని ఆలోచించమని నేను కోరుతున్నాను. ప్రివెంటివ్ యాక్షన్ లేదు, పినిటివ్ యాక్షన్ లేదు. అంటే ఇలాంటి చర్యలు జరగకుండా ప్రివెంటివ్గా చర్యలు తీసుకునేటువంటి ఒక ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకోవాల్సిన చర్యలు ఏమైపోయాయి? అటాక్ జరిగిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలు ఏమైపోయాయి? ఆ నలుగురు ఎవరు? వాళ్ళని ఐడెంటిఫై చేశారా? వాళ్ళని మట్టుబట్టారా? ఎక్కడున్నారనేది కనిపెట్టారా? 26/11 జరిగింది, 3 రోజుల్లో చర్యలు చూసాం, వారం గడిచింది, ఇంతవరకు ఏం చర్యలు లేవు. ఎవరిది బాధ్యత? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? హూ ఈజ్ అకౌంటబుల్? మనమందరం కూడా ఆలోచించాల్సినటువంటి సమయం. ఇలా భారతీయులను చంపుకుంటూ పోతే గుడ్లు అప్పగించుకుని చూస్తూ ఉంటామా? వారు కాల్పులు జరిపినంతసేపు అడ్డుకోవడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నము ప్రభుత్వ పరంగా, సెక్యూరిటీ పరంగా జరగలేదు. కేవలం ఒక సయ్యద్ హుస్సేన్ ఆలీ షా, అక్కడ గుర్రాన్ని నడుపుకుంటున్నటువంటి వ్యక్తి పోరాడాడు. అతనికి ఏ విధంగానూ సంబంధం లేని వ్యక్తుల కోసం, అతని ఊరు కాదు, అతని పేరు కాదు, అతని బంధువు కాదు, అతని మతం కాదు, అతని రాష్ట్రం కాదు, అయినా కూడా
వచ్చినటువంటి టూరిస్టుల్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఎదురు తిరిగి ప్రాణాలు అర్పించాడు. అలా కనీసం సయ్యద్ అలీకి ఉన్నటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి లేదా? మెడికల్ ఎయిడ్ లేక సమయానికి మెడికల్ ఎయిడ్ అందక కూడా జనం చనిపోయారు. వాళ్ళు వచ్చి టార్గెట్ కంప్లీట్ చేసుకుని తిరిగి వెళ్ళే వరకు కూడా ఏ రకమైనటువంటి రెస్పాన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ నుంచి రాలేదు. ఏమైపోయాయి? గత 7 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే ఉంది. ఇప్పుడు యూనియన్ టెరిటరీగా ఒక ఎన్నిక జరిగినా కూడా ఆ ముఖ్యమంత్రి దగ్గర సెక్యూరిటీ కానీ లా అండ్ ఆర్డర్ కానీ ఆ సబ్జెక్ట్స్ లేకుండా కేవలం ఒక లెఫ్టినెంట్ గవర్నరే సెక్యూరిటీ రివ్యూ అనేటువంటిది చేస్తున్న పరిస్థితిలో మరి ఎవరు బాధ్యత తీసుకోవాలి అనేటువంటిది ఒకవైపు అయితే, మరి 26/11 జరిగినప్పుడు అప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ శివరాజ్ పాటిల్ రిజైన్ చేశారు. చీఫ్ మినిస్టర్ విలాస్రావు దేశ్ముఖ్ మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ రిజైన్ చేశారు. మహారాష్ట్ర హోమ్ మినిస్టర్ ఆర్ఆర్ పాటిల్ రిజైన్ చేశారు. ఎందువల్ల? ఒక నైతిక బాధ్యత తీసుకుని నేరుగా ప్రత్యక్షంగా సంబంధం లేని అంశంలో కూడా వారు నైతికంగా ఆలోచించి రిజైన్ చేశారు. కానీ ఇక్కడ అధికార పక్షం ఏం చేస్తుంది? ప్రకటనలు చేస్తుంది, ర్యాలీలు చేస్తుంది. అదా బాధ్యత అంటే అపోజిషన్ ఏం చేస్తుంది? ఆ రోజు ఒక ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ జరిగినటువంటి సంఘటనకి బాధపడుతూ దేశానికి ఒక అపాలజీ చెప్పడం అనేటువంటిది మనం చూసాం. అంటే 3 రోజుల్లోనే ఇన్సిడెంట్ జరిగిన 3 రోజుల్లోనే మట్టు పెట్టడం అనేటువంటిది చూసాం. అలాంటిది ఇప్పుడు వారం గడిచినా కూడా ఎలాంటి చర్యలు లేవు కదా. అధికార పక్షమేమో ర్యాలీలు చేసుకుంటూ ఉంది, ప్రతిపక్షమేమో క్యాండిల్స్ వెలిగించుకుంటూ ఉంది. ఇదేనా ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రవర్తించేటువంటి విధానం? అంటే అధికారం ఇచ్చింది బాధ్యతగా ప్రవర్తించడానికి. ఒక పొలిటికల్ అకౌంటబిలిటీ లేదు, ఒక అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ లేదు, కనీసం మోరల్ అకౌంటబిలిటీ కూడా ఉండదా? నైతిక బాధ్యత కూడా ఉండదా? నైతిక బాధ్యతతోనే కదా ఆనాడు హోమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, స్టేట్ హోమ్ మినిస్టర్ అందరూ కూడా రిజైన్ చేశారు. ఈరోజు ఇప్పుడున్నటువంటి హోమ్ మినిస్టర్ ఎందుకు నైతిక బాధ్యత తీసుకోలేదు? తీసుకుని మేము ప్రజల ఎడల బాధ్యత కలిగి ఉన్నాము, ప్రజల కోసం నిలబడతాం, ప్రజలను రక్షిస్తాం, మేము ఒక వాచ్ డాగ్గా పనిచేస్తామని చెప్పిన వారు కనీసం పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ తీసుకోకపోయినా నైతిక బాధ్యత తీసుకునైనా వారు రాజీనామా చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలను ఆలోచించమని నేను కోరుతున్నాను. అయితే మరి ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉంది, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడున్నటువంటి ప్రధాని. ఆ రోజు ఏం మాట్లాడారు? ఏ విధంగా మీరు బాధ్యత తీసుకుని పనిచేయలేదు, ఏ విధంగా ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాట్లాడారు. మరి ఈరోజు అత్యధికంగా హిందువులు చనిపోయారు ఈ అటాక్లో. అటాక్ అనేది భారతీయుల మీద జరిగిన వాళ్ళు ప్యాంట్లు ఊడదీయించి పేరు అడిగి కావలసినంత సమయాన్ని తీసుకుని చంపడం అనేది ఒకవైపు అయితే 24 మంది హిందువులు, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ను పక్కన పెడితే, మరి హిందువుల యొక్క ప్రాణాలకు విలువ అన్నది కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఉంటుందా? బీజేపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉండదా? ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? విహెచ్పి ఏం చేస్తుంది? కల్చరల్ ఆర్గనైజేషన్ బజరంగ దళ్ ఏం చేస్తుంది? మా హిందువులు చనిపోయారు అనేటువంటిది వచ్చినటువంటి మీడియా కథనాల ప్రకారంగా మరి నీకు బాధ్యత లేదా అని ఆర్ఎస్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించదా? విహెచ్పి బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించదా? అంటే బీజేపీ ఉన్నప్పుడు హిందువులు చనిపోతే ఏం కాదా? కాంగ్రెస్ ఉన్నప్పుడు హిందువులు చనిపోతేనే ఆ హిందువులకి వాల్యూ ఉంటుందా? ఇప్పుడు చనిపోయిన హిందువులకి వాల్యూ లేదా? ఆ ప్రాణాలకు విలువ లేదా? వాట్ ఆర్ఎస్ఎస్ ఇస్ డూయింగ్, వాట్ విహెచ్పి ఇస్ డూయింగ్, వాట్ బజరంగ్ ఈజ్ డూయింగ్? హిందుత్వ అని ప్రచారం చేసి అరిచే వాళ్ళందరూ హిందువులు చనిపోయారు. ఎక్కడ పోయారు మీరందరూ? ప్రభుత్వాన్ని నిలదీయరేంటి? ప్రభుత్వం యొక్క బాధ్యతను మీరు అడగరేంటి? ఇప్పుడు హిందువులకి ప్రాణాలకి వాల్యూ లేదా? ఇప్పుడు మాట్లాడరా? చిచ్చు పెట్టడానికి మాట్లాడతారా? మతోన్మాదాన్ని లేపడానికి మాట్లాడతారా? మరి హిందువులు చనిపోయారు కదా, మీరు ప్రభుత్వం నిలదీయండి, ఎవరిది బాధ్యతను అడగండి. హోంమంత్రి ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది అని నిలదీయాల్సినటువంటి ఆర్ఎస్ఎస్ ఎక్కడికి పోయింది, విహెచ్పి ఎక్కడికి పోయింది, బజరంగ్ దళ్ ఎక్కడికి పోయింది అని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది, డిమాండ్ చేస్తున్నది, ప్రజలను ఆలోచించమని చెప్తున్నది. అటాక్ జరిగిన తర్వాత అంటే క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేటువంటి ఆలోచనతోటి ఇమ్మీడియట్గా కేంద్ర ప్రభుత్వం కొన్ని శాంక్షన్స్ని తీసుకోవడం, ఒక 5 నిర్ణయాలు చేయడం ప్రజలందరికీ తెలుసు. అయితే ప్రధానమంత్రి గారు హిందీ హార్ట్లాండ్, మదర్ టంగ్ హిందీగా మాట్లాడేటువంటి బీహార్కు వెళ్ళి వారు ఇంగ్లీష్లో మాట్లాడారు. ఏం చెప్పారు? దీన్ని ఒప్పుకోం, దీన్ని అంతం చేస్తాం అనేటువంటి అంశాలు వారు హిందీ హార్ట్లాండ్లో ఇంగ్లీష్లో మాట్లాడారు. From the soil of Bihar, I say to the whole world,
India will identify, track and punish every terrorist and their backers. వారం గడిచింది, ఎలాంటి చర్యలు మనకు కనిపించడం లేదు. ఒక రోగ్ నేషన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేస్తుంటే ఇంత బలమైనటువంటి దేశం, ఒక యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ మెంబర్షిప్ కావాలి మాకు అని అడుగుతున్నటువంటి దేశం ఏం చేస్తుంది? ఏమి చర్యలు తీసుకుంటుంది? దీనికి ఏమిటి పరిష్కారం? యుద్ధం ఏమైనా పరిష్కారమా? యుద్ధం అనేటువంటిది పరిష్కారం కాదు. ఎందుకనంటే ఈరోజు 26 కుటుంబాలు ప్రాణాలు కోల్పోయాయి. ఇంత హై పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ, 140 కోట్ల పాపులేషన్ ఉన్నటువంటి కంట్రీ యుద్ధానికి దిగితే ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వందల్లో, వేలలో, లక్షల్లో జనాల్ని కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఏమిటి పరిష్కారం? ఏ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం? ఈరోజు మేము మీడియాలో చూసాం, ఎక్కడికి వెళ్ళినా ఆ దేశ అధ్యక్షులను, ప్రధానులను ఆలింగనం చేసుకోవడం, ఎంతో కార్డియల్ రిలేషన్ మన దేశానికి ఉన్నట్టుగా ప్రధానమంత్రి చూపించడం చూసాము. మరి అమెరికా దగ్గర నుంచి ఇజ్రాయెల్ మీదుగా నేపాల్ వరకు ప్రతి దేశంతోనూ ఎంతో సన్నిహిత సత్సంబంధాలు, కార్డియల్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఈ కార్డియల్ రిలేషన్స్, ఈ హగ్గింగ్ యాటిట్యూడ్ ఏదైతే ప్రతి ఒక్కరిని హగ్గు చేసుకున్నామో దానిని దేశ భద్రత కోసం, దేశ సమగ్రత కోసం, దేశాన్ని రక్షించడం కోసం ఉపయోగించుకోవద్దా? ఈరోజు పాకిస్తాన్ క్రాస్ బోర్డర్ టెర్రరిజం చేసింది అనేటువంటి భావన ఈ భారతదేశ ప్రజలందరిలోనూ ఉంది. ప్రభుత్వం దాని మీద ప్రకటన చేస్తూ ఉంది. ఒకప్పుడు రష్యా ఒక పవర్గా, అమెరికా ఒక పవర్గా ఉన్నప్పుడు, మన జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు రష్యా వైపు ఉండటం అనేటువంటిది జరిగిన సమయంలో చిన్న దేశమైనటువంటి పాకిస్తాన్కి అండ కావాలి కాబట్టి అమెరికా వైపు వెళ్ళడం, అమెరికాకు కూడా సౌత్ ఏషియాలో ఒక స్థావరం కావాలి కాబట్టి ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కోసం పాకిస్తాన్తో కలిసి వారు అక్కడ ఒక బేస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కానీ తర్వాత కాలక్రమంలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనేటువంటి తీసుకుని మేము ఆ పక్క కాదు, ఈ పక్క కాదు, మేము తటస్థలం అనేటువంటి ఒక NAM అనేటువంటి ఒక మూమెంట్ తీసుకొని వచ్చారు. కోల్డ్ వార్ ఎండ్ అయింది. తర్వాత అమెరికాతో సంబంధాలు పెరిగాయి. మరి ఈరోజు అమెరికాతో సంబంధాలు పెరిగినటువంటి సమయంలో ఆ సత్సంబంధాలను వాడుకుని ఉగ్రవాదాన్ని మట్టు పెట్టాల్సిన అవసరం లేదా? పాకిస్తాను షెల్టర్ ఇస్తుంది, లష్కర్ తోయిబా లాంటి ఉగ్రవాద సంస్థలకు షెల్టర్ ఇచ్చింది, ఈ TRF కూడా దానికి సంబంధించిందే అని అనుకుంటున్నటువంటి సమయంలో మనకున్నటువంటి రిలేషన్స్ను వాడి పాకిస్తాను చేస్తున్నటువంటి ఈ టెర్రరిజాన్ని కానీ, ఇస్తున్నటువంటి షెల్టర్ను కానీ ఆపి ఉగ్రవాదాన్ని మట్టుబెట్టాల్సిన అవసరం లేదా? ఆ దిశగా ఎందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం లేదు? ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి పూర్తి స్థాయిలో దీన్ని నిలుపుదల చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదు? దేశ విదేశాల మద్దతు తీసుకుని సింగిల్ అవుట్ చేసి టెర్రరిజం ఆపాల్సిన అవసరం ఉందా లేదా? జనాన్ని ఆలోచించమని ప్రభుత్వాన్ని ఆ దిశగా అడుగులు వేసి, యుద్ధం శరణం కాదు, సామరస్య వాతావరణంలో ఈ టెర్రరిజంని మట్టు పెట్టాల్సినటువంటి చర్యలు తీసుకోవడం దీనికి పరిష్కారం లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది, ప్రజలకు విజ్ఞప్తి చేస్తుంది.